అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయింది. కానీ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరన్నది ప్రజలు తేల్చుకోలేకపోతున్నారట. ఖర్చు పెట్టిన నేతలు గెలిచిన ఎమ్మెల్యేని పక్కన పెట్టి తామే అధికారాన్ని వెలగబెడుతున్నారట. అధికారులు కూడా ఎమ్మెల్యే కన్నా ఆయన్ని గెలిపించిన వారికే సలాం కొడుతున్నారట. ప్రశ్నించే పార్టీ నుంచి గెలిచిన నోరెత్తలేని ఆ ఎమ్మెల్యే ఎవరు? అక్కడ పెత్తనం చేస్తోంది ఎవరు? ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో గెలిచింది ఆ వర్గం ఎమ్మెల్యే అయినా పెత్తనం మాత్రం రెడ్డి గారిదే. ఆయనే అనధికారిక ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నారు అక్కడ. ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు 1962 నుంచి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా కొనసాగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి ఇన్నేళ్లలో ఇద్దరు ఎక్కువ సార్లు గెలిచి చరిత్ర సృష్టించారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి 14 సార్లు సాధారణ ఎన్నికలు, ఒకసారి ఉప ఎన్నిక జరిగింది. తూమాటి పెంచలయ్య 1962, 1967, 85, 89 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. తర్వాత కొరుముట్ల శ్రీనివాసులు అత్యధికంగా 4 సార్లు గెలుపొందారు. 2009, 2012, 2014, 2019లలో రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు కొరుముట్ల. 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్, వైసీపీ అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులను 11,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఓడించి సత్తా చాటారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1999 వరకు రైల్వే కోడూరు ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. 2004 నుంచి కాంగ్రెస్, 2012 ఉప ఎన్నిక నుంచి వైసీపీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. సుదీర్ఘకాలంగా రైల్వే కోడూరులో మళ్లీ జెండా ఎగురవేయాలని టీడీపీ ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో రైల్వే కోడూరు సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. టీడీపీ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డి తన అనుచరుడైన అరవ శ్రీధర్ను ముక్కవారిపల్లె సర్పంచ్ పదవికి రాజీనామా చేయించి కూటమి అభ్యర్థిగా నిలబెట్టి విజయం సాధించారు. ప్రధాన సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న రైల్వే కోడూరులో జనసేన పార్టీ అభ్యర్థిని ఆదరించారు. అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచినా అంతకుముందు వైసీపీ నుంచి సర్పంచ్గా విజయం సాధించిన కర్త, కర్మ, క్రియ ముక్కా రూపానందరెడ్డే అని నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెబుతారు. మొన్నటి ఎన్నికల్లో ముక్కా రూపానందరెడ్డి జనసేనను అభిమానించే సామాజిక వర్గం వల్లే అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అయ్యారన్నది ఓపెన్ సీక్రెట్. ఎన్నికల్లో విజయం సాధించడం, కూటమి అధికారంలోకి రావడంతో రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి జనసేన కోటాలో విప్పు పదవి కూడా వరించింది. చివరి నిమిషంలో జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగిన అరవ శ్రీధర్కు అనూహ్యంగా ప్రభుత్వ ప్రోటోకాల్ పదవి దక్కడంతో పార్టీ బలోపేతమవుతుందని, నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ప్రజలు గంపెడాసలు పెట్టుకున్నారు. కానీ ఈ 2 ఏళ్లలో ఎమ్మెల్యే కాకుండా ఇతరుల పెత్తనమే నడిచింది. టీడీపీ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డి, ఆయన కుటుంబ కనుసన్నల్లోనే రైల్వే కోడూరు రాజకీయం నడుస్తోంది. అధికారికంగా ఎమ్మెల్యే హోదాలో అరవ శ్రీధర్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నా ఏ పని జరగాలన్నా కథ నడిపేదంతా ముక్కా ఫ్యామిలీయేనట. జనసేన ఎమ్మెల్యేగా గెలిచినా రైల్వే కోడూరులో ఆ పార్టీకి పెద్దగా గుర్తింపు కానీ ప్రాధాన్యం కానీ లేవు. కొంతమంది సీనియర్ నేతలకు జనసేన అధినాయకత్వంతో సంబంధ బాంధవ్యాలున్నా వారికి తప్ప మరెవరన్నా పనులు కావాలంటే రూపానందరెడ్డి పచ్చజెండా ఊపాల్సిందేనట. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం లేఖలు మొదలు విన్నపాలు, వినతులు అన్నీ ముక్కా చేతుల మీదుగా నడవాల్సిందే అంటున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో తప్ప ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరెక్కడా గొంతెత్తి మాట్లాడింది, ఎమ్మెల్యే హోదాలో కమాండ్ చేసింది లేదు. ఎమ్మెల్యే కాకముందు అయ్యాక కూడా అరవ శ్రీధర్ కేర్ ఆఫ్ రూపానందరెడ్డే కావడం రైల్వే కోడూరులో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ముందుండాల్సిన వ్యక్తి ద్వితీయ శ్రేణి నాయకుడిలా ఉండాల్సి రావడానికి టీడీపీ నేత ఆధిపత్యమే కారణమంటున్నారు. అరవ శ్రీధర్ను జనసేన అభ్యర్థిగా ఎంపిక చేయడం మొదలు ఎన్నికల్లో ఖర్చులు, ప్రచార బాధ్యతలన్నీ కీలక నాయకుడే నెత్తిన వేసుకుని అనుచరుణ్ణి గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే పదవితో పాటు విప్పు పదవి కూడా తెచ్చుకున్నారు. కానీ రైల్వే కోడూరులో జనసేన ఎమ్మెల్యే కన్నా టీడీపీ ఇన్ఛార్జి మాటే నడుస్తోంది. రూపానందరెడ్డి చేతిలో ఎమ్మెల్యే కీలు బొమ్మలా ఉంటారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. రూపానందరెడ్డి గీసిన గీటును ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దాటరన్న టాక్ కూడా ఉంది. ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ చేయాల్సిన పనులన్నీ టీడీపీ ఇన్ఛార్జి కార్యాలయం నుంచే జరిగిపోతుంటాయి.
ఎమ్మెల్యే హోదాలో అవసరమైన చోట సంతకాలు, తప్పనిసరి అనుకుంటే వారితో కలిసి వెళ్లడం మినహా అరవ శ్రీధర్ చేసేదేమీ లేదని కొందరు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారట. పవర్ లేని ఎమ్మెల్యే పరిస్థితి పెనంబించి పొయ్యిలో పడ్డట్లయింది. రైల్వే కోడూరు పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అరవ శ్రీధర్ని నైతికంగా బోనులో నిలబెట్టాయి. విప్ హోదాలో ఉన్న జనసేన ఎమ్మెల్యే పరిధి రైల్వే కోడూరు దాటింది లేదు. కానీ మహిళా ఆరోపణలతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అందరి నోళ్లలో నానారు. అధిష్టానం ఆదేశాలతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు. జనసేన పార్టీ తనపై వేసిన త్రిసభ్య విచారణ కమిటీ ముందు హాజరయ్యేందుకు 2 నెలల్లో బయటికి వచ్చారు. 2 రోజుల క్రితం రూపానందరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ ప్రారంభోత్సవంలో ఒక సాధారణ వ్యక్తిలా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచి క్షణాల్లోనే మాయమయ్యారు. ఇది వరకు టీడీపీ ఇన్ఛార్జి కార్యాలయంలో కనీసం ఎమ్మెల్యేగానైనా కనిపించిన అరవ శ్రీధర్ మహిళా ఉద్యోగి వ్యవహారంతో పూర్తిగా కనిపించకుండా పోయారు. జనాలకు అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గానికి అసలు ఎమ్మెల్యే ఉన్నారా, ఉంటే ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టవా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధరా లేకపోతే టీడీపీ ఇన్ఛార్జా అని కొందరు జన సైనికులు మండిపడుతున్నారట. ఎమ్మెల్యేపై ఎంక్వైరీకి వచ్చిన త్రిసభ్య కమిటీ ముందు ఆయన వ్యవహార శైలి ఆరోపణల అంశం కంటే రైల్వే కోడూరు జనసేనకు ఇన్ఛార్జి కావాలంటూ మెజారిటీ సభ్యులు ఏకరువు పెట్టారట. పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగినా, పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతున్నా జనసేన ఎమ్మెల్యే హాజరు కాలేని పరిస్థితిపై కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతోందట. జనసేన అభ్యర్థిని గెలిపించుకున్నామని గర్వపడ్డ వారంతా ఇప్పుడు ఆయన తమ ఎమ్మెల్యే అని చెప్పుకునే పరిస్థితి లేదని చిన్నబుచ్చుకుంటున్నారట. ఎమ్మెల్యేపై మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ జనసేన అధిష్టానానికి ఏం నివేదిక ఇచ్చిందో బహిర్గతం కాలేదు. ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారంపై బాధితురాలు విడుదల చేసిన సీరియల్ వీడియో లీకులు అంతు తేల్చడానికి చాలా సమయమే పడుతుందన్నట్లు కమిటీ సభ్యులు సంకేతాలిస్తున్నారు. దీంతో నిజాలు నిగ్గు తేలేదాకా ప్రభుత్వ విప్ పబ్లిక్లోకొచ్చే పరిస్థితి ఉండదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార కూటమి ఎమ్మెల్యే ఉన్నా లేనట్లే అన్నట్లు పరిస్థితులు మారటంపై విమర్శలు వస్తున్నాయి. జనసేన పార్టీ అధిష్టానం కూడా ఉన్న ఎమ్మెల్యేలలో ఈ దళిత నాయకుడి పరిస్థితిపై చర్చించి ఇప్పటిదాకా ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎమ్మెల్యే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్లు రైల్వే కోడూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డి అన్నీ చక్కబెడుతున్నారు. ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ ప్రజల్లోకి ఎప్పుడొస్తారు, తన హక్కులను హోదాను ఎలా కాపాడుకుంటారన్న దానిపై నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెగని చర్చ సాగుతోంది.